ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 14 జూన్ 2020 తేదీ ఆదివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, ఈరోజు యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. అశ్విని కృత్తిక నక్షత్ర జాతకులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ భరణి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి మీటింగులు ఇటువంటివి పెట్టుకోవడం మంచిది కాదు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ 2 రోజుల్లో రవి మార్పు, ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు మేషరాశి వాళ్ళు ఈ రోజునే కొద్దిగా ప్రత్యేకంగా చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకి ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభమందు చంద్రుడు, భాగ్యమందు గురుడు, రాజ్యస్థానమందు కుజుడు చాలా యోగదాయకంగా ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్నటువంటి ధనం చేతికి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మృగశిర నక్షత్ర జాతకులకి చాలా యోగవంతమైనటువంటి రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ చాలా రోజుల తర్వాత మంచి అనుకూలమైనటువంటిది రోజు వచ్చిందని మీకు చెప్పుకోవాలి. లాభమందు ఉన్నటువంటి చంద్రుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తారు. రాబోయేటువంటి రోజుల్లో రవి మార్పు కూడా మీకు కొంత మనశ్శాంతిని ఇస్తుంది. తొందరపడి నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. రాజ్యస్థానమందు చంద్రుడు, అష్టమ స్థానమందు గురుశనులు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుని యొక్క స్థితిగతులు మానసికమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. పునర్వసు నక్షత్ర జాతకులకి కొంత అనుకూలమైనటువంటి రోజు. మీ మాట కొద్దిగా విలువ పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎదుటి వ్యక్తులు కూడా హర్షిస్తారు. ఆలస్యమైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నాను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. తొందరపడవలసినటువంటి పని లేదు. రవి మార్పు కొంత మీకు జన్మస్థానంలోకి రవి వస్తున్నారు. గ్రహణం పడుతుంది తొందరలో. చాలా జాగ్రత్తగా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన చేసుకుని ప్రతి విషయాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. భాగ్యస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, లాభమందు ఉన్నటువంటి రవి, 7వ స్థానమందు ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కొంత అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత వెనక్కి ముందుకి వచ్చినప్పటికీ కూడా మీకు గతంలో మీ వల్ల లాభపడి మీ వల్ల అనుకూలతలు జరిగి మీ వల్ల యోగ్యత చెందిన వాళ్ళందరూ కూడా మీ గురించి ఆలోచించి మీకు సహాయం చేయాలని ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ వాక్కు చాలా అదుపులో పెట్టుకోండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మానసికమైనటువంటి చికాకులను కలిగిస్తారు. ఏ పని ముందుకు వెళ్ళక ఆవేశం వచ్చి ఎదుటి వ్యక్తుల్ని తప్పును ఎదుటి వ్యక్తుల మీద వేసి నిందించేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా యోగ్యతలు కూడా ఉన్నాయి. శని సంపూర్ణమైనటువంటి యోగస్థానంలో ఉన్నారు. రాహు కూడా యోగిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొద్దిగా ఆలోచన క్రమబద్ధంలో ఆలోచించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి
కన్యా రాశి వారికి ఈరోజు చాలా శుభకరంగా ఉంది. ధనం చేతికి అందుతుంది. మంచి వార్తలు తెలుస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు తెలుస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంది. ధనపరమైనటువంటి విషయాలలో కూడా మేజర్గా మీకు ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా నూతన కోణంలో ఆలోచించడం మొదలు పెడతారు. ఏ విధంగా ముందుకు పెడితే మంచిది, మీకు ఉన్నటువంటి అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా వెళ్ళాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయము, గురుస్తోత్రము, సూర్యభగవానుడి యొక్క ఆదిత్య హృదయము, గురుస్తోత్రము, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా పూజించడం, ఆయన యొక్క భుజంగ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. విశాఖ, చిత్తా నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం. మానసికమైనటువంటి ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి వార్తలు కానీ లేదా చాలా రోజులుగా పెండింగ్లో పడి పూర్తి అవ్వక అనేక రకాలుగా మిమ్మల్ని విసిగించి టెన్షన్ పెట్టినటువంటి పనులు కానీ పూర్తి అయ్యేటువంటి సమయం వచ్చింది. కుజ మార్పు కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్తే విజయం మీదే. ప్రతి విషయంలోనూ కూడా చాలా నిబద్ధత అవసరము. చతుర్థ కేంద్రం ఉన్నటువంటి శనైశ్వరుడు శుభాశుభమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. 8వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా మారబోతున్నారు. శుభమైనటువంటి పరిణామం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర వారి ముగ్గురికి కూడా అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి రవి దేహం యొక్క తాపాన్ని పెంచుతాడు. కోపం వస్తూ ఉంటుంది. చతుర్థ కేంద్ర వాహన స్థానం ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క రవిని చూడడం అనేక రకాలుగా జాతకంలో ఆవేశంగా రావడానికి, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిబద్ధతతో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. విజయం మీదే అవుతుంది తొందరలో. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా కూలంకుషంగా చర్చిస్తే కానీ సంతకం పెట్టద్దు. షూరిటీలుగా అసలు ఉండవద్దు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. మిగతా ఉత్తరాషాఢ, మూలా నక్షత్రం వాళ్ళకి కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ మీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పని విషయంలో కానీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల విషయంలో కానీ మీకు ఎలా వస్తాయి అనేటువంటి ఆవేశం, ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. మానసికంగా అభివృద్ధిపరమైనటువంటి దిశగా మీరు చాలా ముందుగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా గురు ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మిమ్మల్ని యోగిస్తూనే ఉన్నారు. గురుబలం కూడా మీకు అనుకూలంగానే ఉంది. మీరు ఉపయోగించుకునే విషయంలో కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటూ ఆలోచిస్తూ ఆవేశపడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంది. ధనమందు ఉన్నటువంటి కుజుడు తొందరలో మారబోతున్నారు. పనులన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. రవి మార్పు తొందరలో మీకు చాలా అనుకూలంగా జరగబోతోంది. ప్రతి విషయంలోనూ కూడా విజ్ఞత పెరుగుతుంది. ఆలోచన విధానం మారుతుంది. నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మేజర్ అడుగులు ఏ విధంగా పడతాయి, ధనపరమైన విషయాలలో కూడా ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేసుకోవాలని చాలా బాగా ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా మీకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు, మీ మీద మీకున్నటువంటి నమ్మకము, పరమేశ్వరుడి యొక్క దయ మీ మీద సంపూర్ణంగా ఉంది. గురుబలం కూడా ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఆలోచించగలిగితే జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు తప్ప భయపడవలసినటువంటి పని లేదు. ఆలోచన విధానంగా ముందుకు వెళ్ళాలని, సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని, ప్రతి విషయంలోనూ కూడా అంటే మీకు అనుభవం లేని వాటిల్లో వేలు పెట్టద్దు. చాలా జాగ్రత్త ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి.
ధనిష్ట పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఇద్దరికీ కూడా అనుకూలంగానే ఉంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇరుకులో పడతారు. తొందరగా నిర్ణయం తీసుకున్నాను, తొందరపాటుగా మాట విసిరాని అని బాధపడతారు. అయినా సరే మీ యొక్క సామర్థ్యం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. తొందరపడకండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నీళ్ళని ఎక్కువగా తాగండి. ధనపరమైనటువంటి విషయాలు కూడా మీకు కలిసి వస్తాయి. కొద్దిగా లోతుగా ఆలోచించి సమస్యకి పరిష్కారం మీరే వెతకగలరు. ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. శుభమైనటువంటి బంధువుల మధ్య ఆనందంగా గడుపుతారు. మంచి మంచి విషయాలు చర్చలకు వస్తాయి. ఏ విధంగా గతంలో మీరు చేసినటువంటి సహాయాల వల్ల లాభం పొందిన వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా మీకు రాబోయేటువంటి రోజుల్లో అనుకూలతలు ఏమున్నాయనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. తొందరపాటుగా ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఇవి చేయకండి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా చాలా అభివృద్ధి కనబడుతోంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.